పని మనిషారా నీ అమ్మ? ఇప్పుడు పుట్టిన బిడ్డ చేతుల్లో ప్రాణగండం ఉందని కూడా శాస్త్రం చెప్తుంది. రే, నాకు చావు లేదురా. నేను చావరా. ఆ జ్యోతిష్కుడిని తీసుకురండి. అలా బిత్తరు చూపు చూస్తావేంట్రా? ఏమంటోంది నీ మలయాళ శాస్త్రం? వద్దండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతా. కూర్చోరా. చెప్పకుండా పోయావో చంపకుండా వదలను. శాస్త్రం ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్పయ్యా. 20 సంవత్సరాల క్రితం ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్తుంది. మీ తొలి సంతానం చేతిలో మీ చావు. నా కొడుకు పుట్టగానే ఆసుపత్రిలో చచ్చాడు కదరా? లేదయ్యా, వాడు చావటానికి వీల్లేదు, బతికే ఉన్నాడు. 3000 సంవత్సరాల చరిత్ర ఉందయ్యా ఈ మలయాళ శాస్త్రానికి. దీన్ని నమ్మండి. మీకు గుర్తుందా, ఆ రోజే చెప్పాను, వచ్చే అమావాస్యలోగా మీ నాన్నగారు చనిపోతారు అని. అదే నిజమైంది. ఇప్పుడు ఇది నిజమవుతుంది. నా మాట విని జాగ్రత్త పడండి. ఆపరా, పెద్ద చెప్పొచ్చాడు బోడి జాతకం. నువ్వు చెప్పినట్టు అన్ని జరిగిపోతాయా? రే అంజరెడ్డి, వీడెప్పుడు చేస్తాడనేది నీ మలయాళ శాస్త్రం చూసి ఇప్పుడే నాకు చెప్పు. వీడెప్పుడు చేస్తాడో చెప్పు. ఏం చెప్తోందిరా నీ శాస్త్రం? వీడికి 80 ఏళ్ల ఆయుష్, ఇప్పట్లో చావు లేదు అని శాస్త్రం చెప్తోంది. అలాగా? వీడికి చావు లేదు. వీడికి చావు లేదు. నీకు చావు లేదట్రా? తీసుకోరా, తీసుకో. తిన్నగా వెళ్ళు. నా కొడుకు తల నరికిరా. ఆడి తల తీసుకురాలేదో నీ తల నరికేస్తా. ఎరా, భయంగా ఉందా? స్వామి, ఆడు తల తెచ్చినా సరే, నేనీడి తల తీసినా సరే, నువ్వు అబద్ధం, నీ శాస్త్రం అబద్ధం, అంతా అబద్ధం. నేను 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 చేస్తానా? నన్నెవర్రా చంపేది? రే, నేనంత తేలిగ్గా చావడ్రా, తేలిగ్గా చావను. ఏమిట్రా నువ్వు చెప్పేది? నరసింహరాయుడు కొడుకుతో సంబంధం ఖాయం చేశాను. ఏ గొడవ చేయకుండా నిశ్చితార్థానికి రెడీ కండి. నేను నా భావం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారంటే చూడండి. అయ్యో, ఎంత పని చేసేవి. వద్దమ్మా, వద్దమ్మా, నేను బావిలో పడి చచ్చిపోతాను. నన్ను అర్థం చేసుకోమ్మా. చూస్తూ చూస్తూ నిన్ను బలి పశువుని చేయటానికి నేను కసాయివాణ్ణి కాదే తల్లి. నిన్ను కన్న తండ్రిని. నీకు అర్థం కావట్లేదు. నేను చూస్తుండగానే నువ్వు గోతిలో పడిపోతుంటే చూసి నేను తట్టుకోలేనమ్మా. నా మాట వినవేమ్మా? లేదు నాన్న, నేను భావం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నా అమ్మవి కదా. అది కాదు నాన్న, నా బంగారు తల్లివే నువ్వు. నా మాట విను నాన్న. చీర చింపి ముఖాన్ని కొడతావా? ముక్కలు ముక్కలుగా నరుకుతా. బ్రతుకుంటే కిరోసిన్ పోసి తగలబెడతా. నేను చచ్చిపోతా నిన్ను కన్న పాపానికి. ఏమైంది? మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారంట. నేను బావ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. బావ లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ మావయ్య ప్రాణంతో ఉన్నంత వరకు నీ బావ తప్ప ఇంకెవరు నీ మెళ్ళ తాళి కట్టలేరు. సరేనా? మీ నాన్న ఎవరినో పంపినట్టున్నాడు. వాళ్ళ సంగతి తేల్చొస్తాను. నువ్వు లోపలికెళ్ళు.
ఎక్కడా తల ఎక్కడా తల అయ్యా ఎక్కడ అయ్యా ఈ తప్పండి ఎక్కడ? నన్ను వదిలేండి నన్ను వదిలేండి అయ్యా 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 నీ తల పడతాను అయ్యా. నన్ను వదిలేండి అయ్యా అయ్యా తల ఎక్కడా? 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాతో కలిసి బతికవు కదా. ఒక చిన్న చిన్న కుర్రాడి తల నరికి రమ్మంటే తేలేకపోయా. రారా రారా ఎక్కడ్రా జ్యోతిష్కుడు ఎక్కడ్రా జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు ఎక్కడ్రా చెప్పు. వీడికి అంజిరెడ్డికి చావు లేదని చెప్పాడే, ఇదిగో పోయాడు. ఇది వాడికి చూపించాలరా. ఎక్కడా వాడు చెప్పరా. ఇందా దీన్ని కడిగేసి వీడి తల తీసుకెళ్ళాలి, ఇంట్లో చూపించు. అన్యాయంగా పోయాడు. రావయ్యా రా. బలిచ్చే టైంకి వచ్చావు. పెళ్లికి ముహూర్తం పెట్టించావా? రా. ఏంటి బావా ఇది? ఇదా శవం. ఆ చిన్న కుర్రాడి తల నరక్కుండా ఒట్టి చేతులతో వచ్చే నాకే కథలు చెప్తున్నాడు బావా. నరికేశా. నా చెల్లెలింటికి రౌడీలు పంపించావా? వాడు చిన్న కుర్రాడు బావా, వాడి వల్లేమవుతుంది పెళ్లి ఆపటం. ఏదేమైనా నా చెల్లెలింటికి రౌడీలను పంపించడం పద్ధతి కాదు. ఏయ్, ఆడి చెల్లెలు కొడుక, నీ చెల్లెలు కొడుక కాకపోవచ్చు, దాని కడుపును పుట్టకపోవచ్చు, కానీ దాని పాలు తాగి పెళ్ళాడు బావాడు. ఏయ్, చిన్నప్పటి నుంచి నేను గేది పాలే తాగాను. గేది నా తల అయిపోద్దా? ఓ పక్క నా కూతురు ఈ పెళ్లి కొప్పుకోక నేను సతమతం అవుతుంటే శుభకార్యం ముందు ఈ కర్మకాండలు ఏంటి బావా? అయ్యో 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 ఊరుకోవయ్యా. నీకు నీ కూతురు పెళ్లి ముఖ్యమైతే నాకు వాడి చావు ముఖ్యం. వెళ్ళు, నీ కూతురు ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చెయ్యి. ఈ 20 సంవత్సరాలు పగా తెలుసా నీకు? తెలీదు. వాడి ప్రాణాలతో ఉంటే ఏమవుతుందో తెలుసా? వదలను. వాడి చావు నా చేతిలో. ఈ వీర రాఘవరాయుడు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కొడుకు మీద ఈగ కూడా వాడతావు. నువ్వెంకా కనపడకు సీతలో. నేను భయపడేది దాని గురించి కాదయ్యా. బాబు ఒంటరిగా బయట ఉన్నాడు. ఆ పాపిష్టి వాడికి ఈ విషయం తెలిస్తే భయంగా ఉంది. ఎవరు చెప్పినా నిజ ఇంటికి రాడు, కానీ వాళ్ళ అమ్మ వెళ్ళి పిలిస్తే తప్పకుండా ఇంటికి వస్తాడు. నేను అమ్మగారి మొహం చూడలేను. అమ్మగారు, మీరే ఎలా నా అమ్మగారికి నచ్చ చెప్పి బాబుని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. ఇది చెప్పడానికే నేను అక్కడి నుంచి వచ్చాను. నువ్వు బాధపడకమ్మా, నేను చూసుకుంటాను. లక్ష్మి, లక్ష్మి కొంచెం అన్నం తిను. మాట్లాడకండి, ముందుకి నుంచి వెళ్ళిపోండి. లక్ష్మి, ఆ రోజు నీకు నిజం చెప్పేసేవాడిని, కానీ అబ్బాయి తాకొద్దు, తాకొద్దు. నేను చస్తే నా శవాన్ని మీరు తాకడానికి వీల్లేదన్నానా? ఇప్పుడు మీరు మర్యాదగా వెళ్తారా లేదా? అలాగే నేను వెళ్ళిపోతాను, కానీ ఒక్క ముద్ద అన్నం తిన లక్ష్మి, ఒక్క ముద్ద అన్నం తిన. వద్దు, వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ముందుకి నుంచి వెళ్ళిపోండి. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసా? నిండు గర్భిణిగా ఉన్నప్పుడు జారిపడి నీ కడుపుకి దెబ్బతగినప్పుడు నువ్వేమన్నావు తెలుసా? నా బిడ్డకి ఏమీ అవ్వకూడదు, ఏదైనా అయితే నేను ప్రాణాలతో బతకని చెప్పావా లేదా? నువ్వు ఏ బిడ్డ కోసం అయితే తప్పించిపోయావో ఆ బిడ్డ పుట్టుకనే చచ్చిపోయిందే. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ గుడ్డ పగిలి చచ్చిపోతావో. ఇంకో తల్లి కన్నా బిడ్డను తీసుకొచ్చి దొంగతనగా నీ పక్కన పడుకోబెట్టానే. ఎవరి కోసం? బిడ్డని తల్లి నుంచి వేరు చేయడం ఎంత పాపమో నాకు తెలుసే. అయినా ఆ పాపం చేశారు ఎందుకోసం? నా భార్యని కాపాడుకోవడం కోసం, నా భార్యని కాపాడుకోవడం కోసం. మన అందరి ముందు విజయ్ నా బిడ్డ, నాకు పుట్టిన బిడ్డను గొంతు చించుకుని చెప్పారు. ఏ చెప్పకూడదా? మణి కన్న తండ్రి నేను కాకపోయినా ఇన్నాళ్ళు నా ప్రాణంగా పెంచానే. వాడు నా బిడ్డ కాదా? వాడు నా బిడ్డని చెప్పుకోకూడదా? వాడు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాడు కూడా నన్ను చీకొట్టి వెళ్ళిపోయాడు. పోనే, కానీ నేను చచ్చేదాకా
ఈ గుడ్డ వాడి కోసమే కొట్టుకుంటుంది, వాడి కోసమే కొట్టుకుంటుంది. ఆ రోజు నా భార్య కోసం ఆ పాపం చేశారు. ఈ రోజు నా బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లిని క్షోభ పెట్టారే. విజయ్ నా బిడ్డ కాడని తెలిస్తే వాడికి ఏం జరుగుతుందో నీకు తెలుసా? వాడి నిలువున నరికి పారేస్తారే, నరికి పారేస్తారు. ఏమన్నా నేను ముట్టుకోకూడదా? కూడా ముట్టుకోకూడదా? నువ్వు చచ్చాక నేను ముట్టుకోలేక నేను బతికుంటాను కదే, నేను బతికుంటేనే కదా. కనీసం అర్థం చేసుకో. నువ్వు వెళ్ళి విజయ్కి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకురా. నువ్వు చెప్తే పెట్టాడు. లేదు, వాడు పక్కడానికి వీల్లేదు. ఆనాటి మన బంధం ఏనాటిదో సీతాలు. ఏమే 20 సంవత్సరాలైనా కూడా ఒక్కెంట్రు కూడా నరవకుండా పిట పిటలాడుతూ ఉన్నావే, నీ అంతానికి రహస్యం ఏమిటి? రాఘవరాయుడు గారా? ఎక్కడే వాడు? ఎక్కడే నీ ఉత్తమ పుత్రుడు? చెప్పవే. చెప్పు, నీ కొడుకు ఎక్కడా? చెప్పు, నీ ముద్దుల కొడుకు ఎక్కడా? నీ ముద్దుల కొడుకు ఎక్కడా? చెప్పు. చెప్పవు కదూ? నువ్వు చెప్పవు కదూ? చెప్పలేదు. నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పక్కర్లేదు. నేనే తెలుసుకుంటాను, నేనే వాడిని వెతికి పట్టుకొని వాడిని ముక్కలుగా నరికి నీ కాలు దొరపడేస్తాను. అప్పుడు ఏడవ్వే. ఈ గుడిసెలకి నీ పట్టించండి రా. అందుకనే ఈ నిజాన్ని నీ చేత కక్కించడానికే ఈ నాటకం ఆడాను. నాకు పుట్టినోడే నాకు ఎముడవుతాడా? వదలను, వదిలిపెట్టను. వాడిని పుట్టించినోడి నేనే చంపుతాను, చంపి తీరుతాను. అమ్మలే పడతారా? నీ ప్రాణ తీస్తాను. నా కొడుకుని వదలకండ్రా, పట్టుకోండి.
అమ్మా అమ్మా వద్దు మా అమ్మని తాకొద్దు. సీతలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసురా? సీతలు అసలు ఎవరో నీకు తెలుసా? సీతలు నేను చెప్పేది విను. ఎవరో నీకు తెలుసా? ఇంకే తెలియాలి వాడికి. తెలిసింది చాలు. వాడు నా బిడ్డ. నేనే వాడికి తండ్రిని. నేనే వాడికి తండ్రిని. అమ్మగారు, ఊరుకో సీతలు. అమ్మా, సీతలు ఎన్ని జన్మలెత్తినా నీకు తల్లిదండ్రులు వెళ్ళారా? అమ్మా, సీతలు సీతలు అమ్మా సీత అమ్మా 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 ఎరా మామిడికాయ ఎలా ఉంది? బాగుండాడి, చాలా తీగా ఉంది. ఇంటికి వెళ్తే బోల్డ్ ఉన్నాయి నీకు. రియలీ థ్యాంక్ యూ డాడ్.